మతం కాదు నాయన, ఇది మతం కాదు అన్నా. నేను చెప్పేది నా ఇది మతం కాదు, మంచి మార్గం అన్నా. ఇది ఒక మంచి మార్గం ఇది. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎందుకంత కంగారు దేనికి? మనం సమానతగా చూడకపోవడం వల్లే వాళ్ళు మారిపోయారు. చెప్పుకొని మార్చుకోవాలా? అవును, అది చెప్తున్నా. అంటే మల్లికార్జునరావు మంచోడే, ఆయన చెప్పుకుంటూ నేను ఖండించా. ఇప్పుడు చేయకూడదు అదే చెప్తున్నా. కానీ మతం మారిపోవడం కారణం ఏంటంటే అంతనవంతనం వల్ల దూరం చేయడం వల్ల వాళ్ళు మతం మారిపోయారు. ఏ రోజున కమ్మోళ్ళు కానీ జట్లు కానీ నాయుడు కానీ వాళ్ళకి పిలిచి అన్నం పెట్టిందా? మంచిగా చూసిందా? అవునా? నేను ఈ రోజు అందుబాటులో ఉంటే మనం పోయి ఒక అన్నం పెట్టుకోవాలన్నా ఒక్కడైనా పోయి అన్నం తిన్నారా? ఈ రోజు నేను పోయి వాళ్ళతో అన్నం తింటున్నా. నువ్వు కాదయ్యా, ఆయన మోడీ చేస్తుండో ఆయన ఆయనకి చేయకూడదు. మత మార్పిడి వేరు, మత ప్రచారం వేరు. నా దేవుడు నాకు గొప్ప ప్రకటించుకున్నా, నీ దేవుడు నీ గొప్ప ప్రకటించుకో. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇదిగో సువార్త చేయడానికి పొద్దున్నే బయలుదేరాం. సరిగ్గా 6 అవుతుంది. మేము ఎవరితోటైతే మాట్లాడతామో వాళ్ళందరికీ మారు మనసు వచ్చేలాగా మీరంతా ప్రార్థించండి. ఓన్లీ వీడియోలు చూస్తూ దానికి మాత్రం పరిమితం అవ్వకుండా మీరు కూడా కనీసం ఒక 3 సువార్తను ప్రకటించడానికి ముందుకు రండి. ఎందుకంటే ఈ లోకంలో ఏం సంపాదించినా ఏమీ ఉపయోగం లేదు. ఏదో మీకు రోజు చెప్తున్నా కూడా అదే ఇదిలో ఉంటున్నారు. ఈ లోకంలో ఏం సంపాదించినా అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవటం. మనతో పాటు చనిపోయిన తర్వాత వచ్చేది ఒకటే ఒక కౌంటింగ్. ఎంతమందికి సువార్తను ప్రకటించామనేది మాత్రమే కౌంటింగ్ అనమాట. మీరంతా ప్రార్థించండి, సువార్తను ప్రకటించండి, అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని పేరిట వందనాలండి. మీకు కొన్ని మాటలు చెప్తామని ఈ సెంటర్లో మేము ఆగాము. మాది యాక్చువల్గా హైదరాబాద్. మేము ఇట్లాగే ఊరూరు తిరుగుతూ ఉంటాము. నా పేరు మల్లికార్జునరావు కల్లా. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుమలెల్లి గుండు చేసుకున్నాను. నేను ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతుని, ఒకప్పుడు భయంకరమైన ఎవరో తెలియక ఏది పడితే అదే. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడులు తీర్చుకున్నాను. కానీ నాకు ఎప్పుడు శాంతి సమాధానం లేదు. నాకు వేరే వాళ్ళు చెప్తే యేసుక్రీస్తు నమ్ముకున్నాను. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉంది. యేసుక్రీస్తు నమ్ముకున్న తర్వాత నా పేరు మారలేదు, నా ఊరు మారలేదు, నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా దేశం మారలేదు. నేను చాలా ప్రశాంతంగా బ్రతుకుతున్నాను.
మీరు కూడా దేవుణ్ణి తెలుసుకోండి, చాలా బాగుంటుంది. యేసుక్రీస్తు నమ్ముకోవటం వల్ల మీ కులం మారదు, మీ పేరు మారదు, మీ ఊరు మారదు, మీ దేశం మారదు. మీ మనసును మార్చుకోండి, మీ జీవితాలు చాలా బాగుంటాయి. అందరూ అనుకుంటా ఉంటారు యేసుక్రీస్తు అంటే ఏదో ఒక ఊరి బయట ఉండే దేవుడు, ఏదో ఒక తక్కువ కులానికి సంబంధించిన దేవుడు, మనకెందుకులే, మనకు చాలా మంది దేవుళ్ళు ఉన్నారు అని అనుకుంటా ఉంటారు. ఎవరు చేశారండి మొట్టమొదటి? నా జీవితంలో నేను ఒకప్పుడు తాగుబోతుని, నేను ఒకప్పుడు వ్యభిచారని. చెప్పండి, మీ దేవుడు గురించి చెప్పండి, తప్పలేదు. నువ్వు బాధపడతారా? నేనున్నా, నువ్వు రాజరాజులో నువ్వు చెప్పిందే మాట. నేను కాదనట్లేదు, నేను కాదనట్లేదు. నీ మతాన్ని నువ్వు ప్రకటించుకో, నీ మతాన్ని నువ్వు ప్రకటించుకో. నాకు రాజ్యాంగం హక్కు ఉంది. నాకు ఆర్టికల్ 25 నుంచి 29 వరకు నాకు హక్కు ఉంది. మత ప్రచారాన్ని ఎవరైనా చేసుకోవచ్చు స్వేచ్ఛగా. నా దేవుడిని నేను కేసు పెట్టుకో, పోలీసులు కూడా పిలిపించు. కేసు పెట్టుకో, పోలీసులు కూడా పిలిపించు. అయ్యా, ఇది మతం కాదు నాయన, ఇది మతం కాదు అన్నా. నేను చెప్పేది నా, ఇది మతం కాదు, మంచి మార్గం అన్నా. ఇది ఒక మంచి మార్గం ఇది. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎందుకంత కంగారు ఎందుకు? కంగారు దేనికి? అంత కంగారు దేనికి? మా పని అంటే మేము చేసుకున్నాం, నీకేంటి? నీ దేవుడి గురించి గొప్పతనం ఉంటే నువ్వు ప్రకటించుకో. హలో, ఒక్క నిమిషం. నీ దేవుడి గురించి ఏదైనా గొప్ప ఉంటే నువ్వు చెప్పుకోయ్యా. ఎందుకు చేయకూడదు? నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. నిన్ను మారమని నేను చెప్పలేదు. నీకు అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసి ఆచారాలు, కమ్మలు, రెడ్లు, బల్జోలు, చెట్టుగాలను మొత్తం మారిపోయారు. మతం ఎవరు మార్చుకోమన్నారు? మనసు మార్చుకోవాలన్నా, మనసు మార్చుకోవాలి. మతం ఎవరు చెప్పారు? నేను స్టార్టింగ్ నుంచి అదే చెప్తున్నా మీకు. నేను కూడా హిందూనే, నేను క్రైస్తవుని కాదు. బ్రాహ్మణుల వల్ల నాశనం అయిపోయింది. టైం వేస్ట్ చేయదు. నేను రోజుకి 25 ఊళ్ళు తిరుగుతాను, నా టైం వేస్ట్ చేయదు. నీ దేవుడి గురించి నువ్వు చెప్పుకో. నీ మాట సూపర్, నువ్వు తిరుగుతున్నావు, నాకు తెలుసు. మేమందరూ కూడా కారణం ఏంటంటే మంచిగా ఎవడు మందు తాగబాకండి, వ్యభిచారం చేయబాకండి, దొంగతనాలు చేయబాకండి, మంచి మార్గంలో రానని చెప్పడం తప్ప. చూడు, ఇప్పుడు చూడు, ఇక్కడ మీ ఊరోళ్ళు మొత్తం ఉన్నారు, నేను ఒక్కనే ఉన్నా. అయినా నేను ధైర్యంగా ఎందుకు చెప్పుకుంటున్నాను? నువ్వేం చదివితే ఉపయోగం ఉన్నా, దాంట్లో ఉండేది పాటిస్తే ఉంటుంది, చదివితే ఏముంటది? ఎందుకు చేయకూడదు? బలవాడు తప్పన్నారు. అలా బాబు ఇటు వచ్చి ఆయన పడేలేదు. అన్నా, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. అన్నా ఇటు చూడు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. ఒక్క నిమిషం నేను చెప్పేది. ఒక్క నిమిషం నాకు టైం ఇస్తావా? నువ్వు మాట్లాడతావా? ఒక్క నిమిషం అన్నా, నేను చెప్పేది.
హలో, నేను 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా. హలో, చెప్పేది వినవయ్యా, నేను 5 నిమిషాలు నీకు టైం ఉన్నాను. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది భారతదేశము ఒకే మారిపోయింది. బ్రహ్మంగారు స్వామి చెప్పిన కాలజ్ఞాన ప్రకారంగా ఆ రోజు కక్కను బాధపడద్దురా. 400 సంవత్సరాలు నీది భారతదేశం అయితే నీ వాచ్ భారతదేశం వాడు తయారు చేసిందే వాడు, నీ మైకు భారతదేశం వాడు తయారు చేస్తే వాడు, ఈ టీ షర్ట్ భారతదేశం వాడు తయారు చేస్తే వాడు, నీ సెల్ ఫోన్ కూడా భారతదేశం వాడు తయారు చేయాల. నువ్వు రెచ్చగొడుతున్నావు. నువ్వు గోమాత నీకు గొప్ప అయితే గొప్పయా, పోయి జంతువులు పూజించుకో, ఎవరొద్దన్నారు చెప్పుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో బాస్. నువ్వు టైం వేస్ట్ చేయొద్దు ఇక్కడ, నువ్వు టైం వేస్ట్ చేయొద్దు. ఇది రోడ్డు మీద, నేను ఎవరింటికి వెళ్ళాలా, ఇది రోడ్డు మీద. నీది అయితే కావచ్చు, నీ బాధ్యత నువ్వు చెప్పుకో, నీ గురించి నువ్వు చెప్పుకో. దయచేసి అందరూ గమనించండి, ఒక స్వార్థపూరితమైన రాజకీయంలా చేస్తారు. ఏదో ఒక మతం పరంగా కాదు, ఇది ఒక మంచి మార్గం. యేసు ప్రభువును నమ్ముకోవటం వల్ల నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను. ఒకప్పుడు భయంకరమైన త్రాగుబోతుని, ఒకప్పుడు భయంకరమైన యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత నా కులం మారలేదు, నా మతం మారలేదు, నా గోత్రం మారలేదు, నా ఊరు మారలేదు, నా మనసు మాత్రమే మార్చుకున్నాను. చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. ఈ విషయం చెప్పడానికి వస్తే ఆయన ఏదో మాట్లాడుకుంటున్నారు, దాని గురించి ఏమీ సంబంధం లేదు. బైబుల్ చెప్తుంది, యేసు ప్రభు అందరికీ ప్రభువు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనంలో యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని సెలవిస్తుంది. ఆ ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అంటే, పాపులను రక్షించుట కొరకే యేసు క్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. పాపులు ఎవరు అంటే, రోమిలికి రాసిన పత్రిక 3:23, ఏ భేదమునో లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. పాపము పోవాలని ఏం చేస్తున్నారు? ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపము తీసివేయట అసాధ్యము. మరి పాపము పోవాలి అంటే ఏం చేయాలి అంటే, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మరి పాపంలోనే బ్రతికితే ఏమవుతుంది మన జీవితం? రోమిలికి రాసిన పత్రిక 6:23, ఎలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి ఆయన చనిపోయాడు. రోమిలికి రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుతున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. క్రీస్తు చనిపోకపోతే అసలు నీతిమంతులు ఎవరండి? ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నీతిమంతుడును లేడు, ఒక్కడును లేడు. యేసు ప్రభు అంటే ఏదో ఒక కులానికి, ఒక మతానికి సంబంధించి వేరే దేశం నుంచి ఇక్కడికి రాలేదండి. మానవుడు పుడతానే పాపండి. ఈ పాపంలోనూ శాపంలోనూ పుట్టాడు కనుక మనం ఏం చేస్తున్నామంటే, సంవత్సరం రాగానే దేవుడి పేరు చెప్పుకొని ఒక కోడినో లేకపోతే ఒక మేకనో ఒక పొట్టేల్లో తీసుకెళ్లిపోయి మనమే దేవుడి పేరు చెప్పుకొని బలిచ్చి దాన్ని కట్ చేసుకుని మనమే తినేస్తున్నాం. దానివల్ల పాపం పోదు. ఏదో ఒక సంవత్సరం దాకా నాకు మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. కానీ మానవుని పాపం పోవాలి అంటే ఒక పరిశుద్ధమైన రక్తం కావాలి. ఈ కోళ్లలోనో, ఈ కుక్కల్లోనో, లేకపోతే ఈ మేకల్లోనో, పొట్టేల్లోనో పరిశుద్ధమైన రక్తం లేదు. ఆయనే మానవుడిగా ఈ భూమి మీదకి పుట్టి, ఎట్లా పుట్టాడంటే, ఒక కన్యక, ఒక పెళ్లి గాని మరియా అనే ఒక కన్యక గర్భం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చి ఇక్కడ పుట్టి, మానవుడి కోసమే, ఆయన పాపాల నిమిత్తమే ఇక్కడ పుట్టి 33.5 సంవత్సరాలు బ్రతికి ఏ కల్మషం లేకుండా ఆయన మన కోసమే దెబ్బలు తిని శిలువ మీద మరణించాడు. మరణించిన తర్వాత ఆయన భూమిలో పాతి పెట్టారు. ఈ ప్రపంచంలో చాలా కోట్ల మంది దేవతలు ఉన్నారు, కానీ ఎవ్వరూ కూడా ఒక మానవుడి కోసం చనిపోయిన దేవుడు లేడు, ఒక రక్తాన్ని చిందించిన దేవుడు లేడు. చనిపోయిన తర్వాత పాతి పెడితే తిరిగి 3వ రోజున లేచాడు. ఏ దేవుడు కూడా అందరూ జీవ సమాధి, ఆ సమాధి, ఈ సమాధి అని చెప్పుకోవడానికి పేర్లు, కబుర్లు, కథలే గాని యేసు ప్రభు ఒక్కడే నిజంగా తిరిగి 3వ రోజున లేచాడు. అందుకనే ఈ ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలోనూ క్రిస్మస్ ను జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి దేశంలో గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. ఈ ప్రపంచంలో ఉండే ప్రతి మనిషి కూడా ఈస్టర్ పండుగను జరుపుకుంటారు. ఎందుకు అంటే, మన పాపం అంతా కూడా ఆయన ప్రాణంలోనే ఉంది. ఆయన రక్తం చిందించి మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు. ఆయన వెళుతూ ఒక మాట చెప్పాడు, ఈ ప్రపంచమంతా ఎవరి పాటికి వాళ్ళే స్వార్థంగా మారిపోయారు. నిజమైన దేవుణ్ణి గుర్తించక, నిజమైన సృష్టికర్తను గుర్తించక, ఎవరికి వాళ్ళే కొన్ని బొమ్మలు, కొన్ని చెక్కలు అవి ఇవి చేసుకుని మొక్కుకుంటున్నారు. నేను మళ్లీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లిపోతాను, మీరు సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. అందుకని మేము చెప్పుకుంటున్నామండి,
మాకెవరు డబ్బులు ఇవ్వరు, మేము కూడా ఎవరికి ఇవ్వలేం. మా పనులు మేము చేసుకుంటున్నాం, మా డబ్బులతో తిరిగి మేము మీకు ఈ మంచి మాటలు చెప్తున్నాం. మీకు చెప్పడం వల్ల మాకేం ఉపయోగం లేదు. ఒకప్పుడు నేను ఎందుకు పనికిరాని ఒక ఎదవలాగా ఉన్నాను, ఎందుకు పనికిరాని ఒక వేస్ట్ ఫెలోలాగా ఉన్నాను. అందరు నన్ను చాలా చీకొట్టారు. ఇదేంట్రా బాబు త్రాగుపోతే ఎక్కడ పడితే అక్కడ త్రాగి పడిపోతున్నాడు అనుకుంటున్నారు. నేను ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నాను, చాలా ప్రశాంతంగా ఉన్నాను. మీకు కూడా ఎవరికైనా ఇష్టం ఉంటే మంచిగా దేవుణ్ణి నమ్ముకోండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఈ లోకంలో మనం పెళ్లి చేసుకుంటున్నాము, పిల్లల్ని కంటున్నాము, ఆస్తులు సంపాదించుకుంటున్నాము, బిజినెస్లు చేస్తున్నాము, వ్యాపారాలు చేస్తున్నాము, జాబులు చేసుకుంటున్నాం. ఎవరికి చెప్పా పెట్టకుండా ఏదో ఒక రోజు చనిపోతాం. మనకు చనిపోయిన రోజున మన భార్య మనతో పాటు రాదు, మన పిల్లలు మనతో పాటు రారు, మన బంధువులు మనతో పాటు రారు, మన ఆస్తులు మనతో పాటు రాదు, మన ఊరు మనతో రాదు, మన పేరు మనతో రాదు. కానీ దేవుని నమ్ముకొని ఉంటే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ బ్రతికినప్పుడు చాలా కనిపిస్తాయి. బ్రతికినప్పుడు మన ఊరు, మన బంధువులు, పేరు, డబ్బు అన్ని కనిపిస్తాయి. మనం చనిపోయిన రోజున మనం వేసుకున్న చొక్కా కూడా మనతో పాటు రాదు. చనిపోయిన తర్వాత రెండే రెండు, ఒకటి నరకం, ఒకటి పరలోకం. పరలోకానికి వెళ్ళాలి అంటే యేసు తప్ప వేరొక మార్గం లేదు. ఆయన బైబిల్లో చెప్పాడు, నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి చేరడని చెప్పాడు. మీరు నమ్మితే మంచిది, నమ్మకపోతే మరీ మంచిది. దీంట్లో ఎవరి బలవంతం లేదు. యేసు ప్రభు నమ్ముకోవటం వల్ల నా మనసు మారింది, నా బ్రతుకు మారింది, నా జీవితం మారింది, చాలా ప్రశాంతంగా ఉంటున్నాను. నమ్మితే మీరు కూడా బాగుంటారు, లేదంటే మీ ఇష్టం. ఈ లోకం మాత్రం శాశ్వతం కాదు. ఈ రోజు మన చివరి ప్రయాణమా, రేపు మన చివరి ప్రయాణమా, ఈ నెలలో చనిపోతామో, నెక్స్ట్ ఇయర్ చనిపోతామో, అది లేదు. కానీ చనిపోతే రెండే రెండు. దేవుని దగ్గరికి చేరాలి అంటే మాత్రం ఇక్కడ యేసు ప్రభువుని నమ్మాలి. నమ్మటం వల్ల నీ కులం మారదు, నీ మతం మారదు, చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా మందికి అన్ని అనారోగ్యాలు, మనం సంపాదించిన డబ్బులన్నీ కూడా హాస్పిటల్ పాలు ఇవ్వాలి, అయినా కూడా గ్యారంటీ లేదు ఏ రోజు చనిపోతామో. మన పెద్దోళ్ళంతా చనిపోయారు, చనిపోతున్నారు. మేము కూడా ఈ నందిపాడు సర్కిల్లో నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాం. అంటే మేము ఉన్నాం కాబట్టి ఇక్కడి నుంచి కానీ అక్కడికి వెళ్ళిపోతున్నాం. వేరే వాళ్ళు కూడా చనిపోతున్నారంటే ఇంకొక దానికి వెళ్ళిపోతున్నారు. అదేంటో తెలుసుకోవాలి. పైన రెండే రెండు ఉంటాయి, స్వర్గము, నరకం. యేసు ప్రభు నమ్మి బాప్తిసం తీసుకొని ఆయనకి సాక్షిగా ఉంటే మనం పరలోకానికి, స్వర్గానికి వెళ్ళిపోతాం. ఆయన నమ్ముకోకపోతే నరకం పైన భయంకరంగా ఉంటుంది. మీకు అందరికీ తెలుసు, రోడ్డు మీద మధ్యాహ్నం టైంలో 40 డిగ్రీల ఎండ ఉంటుంది. కనీసం ఇక్కడ చెప్పులు లేకుండా కూడా నడవలేము, అంత భయంకరమైన ఎండ. కానీ చనిపోయిన తర్వాత నరకానికి వెళ్తే ఆ నరకం అసలు ఎవరు భరించలేనిది, భయంకరంగా ఉంటది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అంత ఎక్కువగా ఉంటుంది. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒక పెద్ద ధనవంతుడు, కోటాది కోటీశ్వరుడు, భయంకరమైన ఆస్తులు ఉన్నాయి, చాలా మంది భార్యలు ఉన్నారు, చాలా మంది పిల్లలు ఉన్నారు. రోజు తినటము, త్రాగటము, సుఖించడం మాత్రమే. అతను ఇంకొక పేదవాడు ఉన్నాడు. అతను ఏదైనా తిని మిగిలిస్తే బల్ల కింద పడి ఆ రొట్టె ముక్కలు తినుకొని బ్రతికేవాడు. ఒక రోజు ఇద్దరు చనిపోయారు. ఈ ధనవంతుడేమో వెళ్ళిపోయి నరకంలో కేకలు పెడుతున్నాడు. ఈ ఎవరైతే పేద వ్యక్తి ఉన్నాడో ఇతను పోయి దేవుడి దగ్గర ఉన్నాడు. ఆ ధనవంతుడు అంటున్నాడు, అయ్యా నేను ఈ వేదనకు బ్రతకలేకపోతున్నాను, ఒక్క చిటికెన వేలు అతను నీళ్ళల్లో ముంచిన నాలుగు మీద అద్దమని చెప్పండి, నేను బ్రతుకుతానని వేడుకుంటున్నాడు. అంత ధనవంతుడు. అప్పుడు అంటున్నాడు అక్కడ ఉండే పర్సను, నువ్వు లేదు, నువ్వు భూమి మీద ఉన్న రోజులు సుఖించావు, తాగావు, ఎంజాయ్ చేశావు. అతనేమో నువ్వు మిగిలిచిన ఎంగిలి మృతులు తిని బ్రతికాడు, కానీ దేవుడిని నమ్ముకొని బ్రతికాడు. నువ్వు నమ్ముకోలేదు కాబట్టి నీకు నరకం అని చెప్పారు. అందుకని దయచేసి మీరు కూడా గమనించండి. మీకు చెప్పడం వల్ల నాకేమీ రాదు, మీకు దయచేసి తెలుసుకోండి, మీకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. యేసుక్రీస్తు నిజమైన దేవుడు, ఇది సత్యం. ఎందుకంటే మనకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయో ఒకసారి చూసుకోండి. నాకైతే 40 సంవత్సరాలు ఉన్నాయి. నేను నమ్మే దేవుడు ఎప్పుడు కూడా నాతోటి మాట్లాడలేదు. నేను తయారు చేసుకున్న వాడు ఎప్పుడు దేవుడు కాదు, నన్ను తయారు చేసిన వాడు మాత్రమే దేవుడు. దేవుడు మాట్లాడతాడు. మీరు నమ్మే దేవుడు ఎప్పుడైనా మీతోటి మాట్లాడా? ఎవరితోటి మాట్లాడరు. ఎందుకంటే మనం చేసుకున్న యేసుక్రీస్తు ప్రతిరోజు ప్రతి మనిషితోటి మాట్లాడతాడు. ఏదో వచ్చి బాబు తిన్నావా, లేకపోతే ఆ భోజనం చేసావా, మంచిని తాగావని కాదండి, మన ఆత్మతోటి మాట్లాడతాడు. అది చాలా తృప్తినిస్తుంది. చాలా మందికి తెలియక రకరకాల పూజల్లో చాలా అర్చనలు అన్ని చేసుకుంటూ ఉంటారు, కానీ ఏం ఉపయోగం లేదు. ఈ కొబ్బరికాయలు, కడ్డీలు ఏమి ఖర్చే లేదు. ఇంట్లో కూర్చొని యేసు ప్రభువా నువ్వు నిజమైన దేవుడు కదా, నాతో ఒకసారి మాట్లాడు, నాకు పలానా సమస్య ఉంది, పలానా బాధ ఉంది అంటే దేవుడు ఇమ్మీడియట్ గా తీరుస్తాడండి. ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు గుడ్డివాడికి చూపునిచ్చాడు, చెవులు వినపడినవాడికి చెవులు బాగు చేశాడు, మోగవాడికి మాటలు ఇచ్చాడు, పక్షవాతం వచ్చిన వాళ్ళని బాగు చేశాడు, కొన్నిసార్లు చనిపోయిన వాళ్ళు కూడా లేచాడు. అంత అంటే అద్భుతమైన దేవుడు. దేవుడేమో
భూమి కలుగును కాకంటే భూమి కలిగింది నోటి మాటతోటే, ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, సమస్త జంతువులు చెట్లు అన్ని కూడా నోటి మాటతోటే కలిగాయి. కానీ మానవుడు అంటే దేవుడికి చాలా ఇష్టం. అందుకే సేమ్ ఆయనలాగే ఆయన స్వరూపంతో మట్టిని తీసుకొని బొమ్మను చేసి దాంట్లో జీవాత్మను ఊదాడు. అప్పటి నుంచి మనం బ్రతుకుతున్నాం. కానీ మానవుడు ఏమైపోయాడంటే అసలు దేవుడు ఎవరో మర్చిపోయి, సృష్టికర్తను మర్చిపోయి మనమే సృష్టిని చేసుకొని పూజ చేస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన కన్న పిల్లల్ని వాళ్ళు మన దగ్గరికి వచ్చి నాన్న అని పిలవకుండా పక్కన ఇంటి దగ్గరికి వెళ్ళి నాన్న అని పిలుస్తున్నారు. అట్లాంటప్పుడు మీకు ఎంత బాధగా ఉంటుంది. దేవుడికి కూడా అదే జరుగుతుంది. ఈరోజు మనం గ్రహించాలి, ఈ లోకంలోకి ఎందుకు వచ్చాం, ఎందుకు పుడుతున్నాం, ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాం, మన పిల్లలంతా ఏమైపోతున్నారు, మన ఆస్తులన్నీ ఏమైపోతున్నాయి, మన గమ్యం ఏంటనేది తెలుసుకోవాలి. ఈ రోజే కనుక మనం ఏదో జరిగి చనిపోతే మన గమ్యం ఏంటి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతున్నాం. ఇంట్లో వాళ్ళందరూ ఏం చేస్తారు, ఏడుస్తారు, చుట్టాలందరికీ ఫోన్ చేస్తారు, 2-3 రోజులు మహా అంటే ఏడుస్తారు. ఆ తర్వాత 3వ రోజు 4వ రోజు చిన్నదినం చేస్తారు, 15 రోజులకి పెద్ద దినం చేస్తారు. ఆ తర్వాత మన ఫోటోకు గోడకు పెట్టేస్తారు, అందరితో పాటు పూలదండ బొట్టేస్తారు. అదేనండి శాశ్వతంగా ఈ జీవితానికి అదేనా అర్థం? తెలుసుకోవాలి. తాత్కాలిక జీవితం, ఏ రోజు చివరి రోజు తెలియదు. యేసు ప్రభుని నమ్ముకోండి, మీ అందరి జీవితాలు మార్చుకోండి. యేసు క్రీస్తు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ ఊరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నువ్వు చేస్తావు అని నువ్వు చేస్తూ ఉండు. ఆర్టికల్ లేదు, ఏమి లేదు, చేస్తావా నువ్వు? ఉండు, చేస్తూ అయిపోయింది. వెళ్ళిపో అని కూడా నువ్వు పోవయా. ఎందుకు పోకూడదు? చేయమంటావు, 100 ఫోన్ చేయమంటావా? నువ్వు పబ్లిక్ గా చేస్తావు. పబ్లిక్ గా నువ్వు ఎందుకు చేస్తావు? పబ్లిక్ గా నువ్వు మత ప్రచారం ఏం చేసేది? మత ప్రచారం కాదు ఇది. మత ప్రచారం చేయబాకు. మత ప్రచారం చేస్తావు. మత మార్పిడి ఇది. పబ్లిక్ గా చేసేది 1000 మంది వస్తాడు. ఒక దేవుడు అయితే 30 మంది ఉండరు. మల్లికార్జున ఫ్రెండే ఏం చేస్తావు? కర్మ కాదు, ఆయన ఒప్పుకున్నాను. ఎందుకంటే సమానత్వం లేకపోవడం వల్లే ఏందన్నా సమానత్వం అవునన్నా ఏదుంటుందా? నువ్వు అంత దూరం పెట్టివి అవునన్నా అవునన్నా బ్రాహ్మణులు అవును మన దేశంలో ఆయన చెప్పి పక్క వెళ్ళిపోయారు. వాళ్ళు మారిపోయినట్టు కారణం ఏంటి? సమానత చదువుకోవడం వల్లే. అవునన్నా మనం సమానతగా చూడకపోవడం వల్లే వాళ్ళు మారిపోయారు. చెప్పుకొని మార్చుకోవాలా? అవును, అది అంటే మల్లికార్జున మంచోడే, ఆయన చెప్పుకుంటూ నేను ఖండించా. ఇప్పుడు చేయకూడదు అదే చెప్తున్నా. కానీ మతం మారిపోవడం కారణం ఏంటంటే అంతనవంతనం వల్ల దూరం చేయడం వల్ల మన మతం మారిపోయారు. ఏ రోజున కమ్మోళ్ళు కానీ వ్యక్తులు కానీ నాయుడు కానీ వాళ్ళకి పిలిచి అన్నం పెట్టిందా? మంచిగా చూసిందా? అవునా? నేను ఈ రోజు అందుబాటులో ఉంటే మనం పోయి ఒక అన్నం పెట్టుకోవాలంటున్నా. ఒక్కడైనా పోయి అన్నం తిన్నారా? ఈ రోజు నేను పోయి అన్నం తింటున్నా, బాగుంటున్నా. పెళ్లికి పిలిగిపోతుంది, పెళ్లికి పిలిగిపోతుంది, ఉద్యోగానికి పిలిగిపోతుంది. బాధ కలిగి మొత్తం మారిపోయాడు. ఏమగలడు? బ్రహ్మంగా వచ్చా మా ఊళ్ళో మనసు మార్చుకోమని మీరంతా ఒకటి గమనించాలండి, మీరంతా ఒకటి గమనించాలి. వెళ్ళిపోతున్నా ఒక్క నిమిషం. మీరంతా గమనించాల్సింది ఏంటంటే, ఒక నిమిషం అండి, ఇక్కడ మత ప్రచారం, మత మార్పిడి ఎవరు చేయలేదు. మత ప్రచారం చేసుకోవచ్చు. ఫస్ట్ మీకు మత మార్పిడి అంటే ఏంటో తెలియదు, మత ప్రచారం అంటే ఏంటో తెలియదు. హలో అన్నా, ఒక నిమిషం అన్నా, మీరు ఫస్ట్
హలో ఒక నిమిషం భారతదేశ రాజ్యాంగం మత ప్రచారం చేసుకోమని చెప్పింది. మత మార్పిడి ఎవరు చేసుకోరు. చేయకూడదు అంటుంటే అయ్యా నువ్వు అక్కడ వచ్చి మాకు 1,00,000 మంది వస్తున్నాయి. మత ప్రచారం చేసుకోవచ్చు, మత మార్పిడి చేయకూడదు. అది తెలుసుకోండి. రెండు విషయాలు. ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు, మత మార్పిడి మాత్రమే చేయకూడదు. మత మార్పిడి ఎవరు చేయట్లేదు, మత ప్రచారం చేసుకుంటున్నాము. మత ప్రచారం రాజ్యాంగం ఇచ్చిన హక్కు. చెప్పుకుంటాం. మతం మార్చుకొని రమ్మని చెప్పలేదు కదా. మతం మార్చుకొని రమ్మని చెప్పలేదు. మతం మార్చుకోమని చెప్పలేదు. మతం కాదు ఇది. ఇదొక మంచి మార్గం. మతం కాదు ఇది. క్రిస్టియానిటీ అనేది మతం కాదు, ఒక మంచి మార్గం. మా ఊరు కాదు నిన్ను మారమని చెప్పారు. చెప్పిన తర్వాత నేను తోడు ఉండి కూడా చూస్తారా? మా దేవుడు నాకు గొప్ప ప్రకటించుకున్నా. నీ దేవుడు నీ గొప్ప ప్రకటించుకో. మత మార్పిడి వేరు, మత ప్రచారం వేరు. ఫస్ట్ తెలుసుకోరు. ఫస్ట్ మత చేసుకోండి. ఎవరు పడితే వాగేస్తున్నాడు వచ్చేసి. నువ్వు కాదయ్యా, ఆయన మోడీ చేస్తుండో, ఆయన చేస్తుండో ఆయనకి మార్చుకోమని మార్చుకోమని చెప్తారు. మతం మార్చుకోమని రమ్మని చెప్పలేదు కదా. మనసు మార్చుకోమని స్వేచ్ఛగా ప్రకటించుకోమని చెప్తుంది. అయినా అయిపోతుంది. మీ వాళ్ళు 1000 మంది వస్తే మా వాళ్ళు 100 మంది వస్తారు కన్నా ఏమవుతుంది? యేసు క్రీస్తు ప్రేమమయుడు అవును లైట్లు పెట్టుకోవచ్చు, రికార్డ్ డాన్సులు పెట్టుకోవచ్చు దేవుడి పేరు చెప్పుకొని. మేమేమో మా దేవుడు త్యాగాన్ని గొప్పతనాన్ని చెప్పుకోకూడదా? మతం మార్చుకోమని నేను చెప్పిండ్రా రాయను వచ్చి మతం మార్చిపోయాను. నువ్వు చెప్తే నేను వస్తాను. మరి నువ్వు నీకు అవసరం దయచేసి అందరికి ఒక మనవి, మేము వెళ్ళిపోతున్నాము. మేము ఇంకా మాది అయిపోయింది, చెప్పాల్సినంత 10 నిమిషాలు చెప్పేసాం, వెళ్ళిపోతాం వేరే ఊరికి. మిమ్మల్ని దేవుడు మీ కుటుంబాన్ని మీ ఊరిని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. హిందూ దేశం అంట, హిందూ దేశం అంట. అంటే చెప్పేది ఇదంతా చెప్పేది వాళ్ళకి
చెప్పింది ఎవడన్నా ఇంటే ఉంటుంది లేకపోతే మాట మతాల కులాలు మా మనసులు మార్చుకున్నాం మత మార్పిడి వేరు మత ప్రచారం వేరు రాజ్యాంగం చదువుకో లేదు మతపరం చేసే అర్హత మీకు లేదు ఏం లేదు సమాచారం మాత్రం చేయకూడదంట మత ప్రచారం చేయకూడదు మతం మేము పోయేదండి నీకేం భయపడ నాకు ఎంత మంచి టిఫిన్ పెట్టావు, ఎంత మంచి టిఫిన్ పెట్టావు. నీకు కూడా మంచి మార్కులు ఇస్తాను. చదువుకోరు ఇప్పుడు టైం ఉన్నప్పుడు. మీరు ఏ కులమైనా ఏ మతమైనా మంచి దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే స్వర్గానికి చేరతాం. థ్యాంక్ యూ. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ వ్యాపారాన్ని దీవించును గాక. ఆమేన్. నీకు తెలిసిన విషయమే నాకు తెలిసిన విషయమే. బైబిల్ నేను చదివా. ఏ ఊరు మీది యాక్చువల్ గా? కాసేపు మాటలో ఏంటి వచ్చి బైబిల్ మొత్తం చదివా. ఏంటంటే ఇప్పుడు ఇది నీకు తెలిసిన విషయమే. బ్రహ్మంగారు స్వామి ఆయన చెప్పింది జరగాల్సింది చూస్తున్నావు కదా. ఓకే, భలే ఉంది. గోవు రక్షతి రక్షిత, గోవుల్ని మనం రక్షిస్తే అవి మనం రక్షిస్తాయి. ఉదయగిరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాం ఇండిపెండెంట్ గా. ఉదయగిరి ఎమ్మెల్యేగా? ఓకే, వాళ్ళంతా మన వాళ్ళే, చాలా మంచి వాళ్ళు. నందిపోట్లు ఎవరు వాళ్ళు అంతా చూసా కదా. మీరు వీడియోలు చూస్తుంటాను. మీరు అదే తప్పేంటి? వాస్తవం మాట్లాడుకుందాం. అది తప్పేంటి? ఇప్పుడు నేను ఒక హిందువుని, నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, నన్ను ఏ పూజారి కూడా ఏ టెంపుల్ కూడా నన్ను ఏమి చేయలేదు, నాకు ఎవరు మంచి మాటలు చెప్పలేదు. నాకు యేసు ప్రభు నన్ను దర్శించాడు, నాతోటి మాట్లాడతాడు, నేను రోజు ఆయనకి ప్రార్థన చేస్తా, నా జీవితం మారింది. దారు శిల్పి. సరే, నువ్వు దారు శిల్పి అనేది నువ్వు అనుకుంటావు. 2000 సంవత్సరాల కింద పుట్టాడు. అంతకుముందు సనాతనమే ఉండిందన్న. మీ ఎట్టబిన కూడా 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు పుట్టాడు ఆయన. కానీ ఈ ప్రపంచం తయారయ్యి కొన్ని వేల సంవత్సరాలు అయింది. నీకు చెప్తున్నా, అండము పిండము బ్రహ్మాండము, అండపిండ బ్రహ్మాండము, సృష్టికర్త పరమాత్మ. అవునన్నా, అది 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 నువ్వు చెప్పుకుంటున్నావు, నీది నీకు సత్యం, అది నాకు సత్యం. పూజించకూడదు, మీరు అది నొక్కకూడదు. కాదు కాదు కాదు, ఒక్క నిమిషం. దేవుడు సృష్టికర్త కాదా?
దేవుడు సృష్టికర్త కాదా? సృష్టికర్తే కదా. ఆయన మనల్ని తయారు చేశాడు, కానీ మనం తయారు చేసిన ఒక్క నిమిషం అన్నా, ఒక్క నిమిషం అన్నా. ఇప్పుడు ఈ జెండాని నువ్వు తయారు చేసావు, ఈ జెండా నిన్ను తయారు చేయగలదా? నేనే తయారు చేశా. కుండ కుమ్మరి తయారు చేస్తాడు, కుండ కుమ్మరి అతను తయారు చేస్తా. ఈ బండి మనిషి తయారు చేశాడు, ఈ బండి మనిషిని తయారు చేస్తా. అతను ఓన్లీ బ్రహ్మంగా స్వామి, ఓన్లీ గోమాత. నేను ఏది అన్నింటికి దూరంగా ఉంటాను. కరెక్టే. ఆయన ఏంటి ఇప్పుడు జీవ సమాధి అయ్యాడు, జీవ సమాధి అయ్యాడు. మరి ఇప్పుడు నన్ను బయటకు వస్తాడా? అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. 2050 కల్లా మొత్తం కలిగి నాశనం అయిపోయింది. 2057లో కలియుగం మొత్తం నాశనం అయిపోతుంది. కులాలు మతాలు కొట్టుకొని చచ్చినారు, అదే జరుగుతుంది. అంటే నీ గోల్ ఏంటి? మన గోల్ ఏం లేదు. నేను త్వరగా ఈ పాపాలు చూడలేకపోతున్నా. కలియుగం సమాప్తం కాదు. సరే, కలియుగం సమాప్తం అయిపోతుంది. చనిపోయిన తర్వాత ఏంటి నీ గమ్యం ఏంటి? నా గమ్యం ఏం లేదు. ఇంకో జన్మ అంటుంటే మా జన్మ మాత్రం నాకు వద్దే ఒక్కసారి. ఇంకా ఎన్ని జన్మలు ఉంటాయి మనుషులకి? జన్మెందుకు కూడదనా? పుణ్యం చేసుకుంటే వాడికి జన్మ ఉండదు. పుణ్యం అంటే ఏంటి అసలు నీ దృష్టిలో? దాన ధర్మంలో సేవా కార్యక్రమాలు చేసే వాడికి వాడికి మోక్షమే, మన జన్మ ఉండదు. పాపం చేసేవాడికి నరకం పోవాల్సింది. వాడు నరకాన్ని పోవాల్సింది. ఒక అమ్మాయిని అన్యాయంగా పట్టుకున్నాను అన్న, ఏమనుకోకుండా కొన్ని సత్యాలు మాట్లాడుకున్నా. సరే, దేవుడు పేర్లు వద్దు, నేను కూడా చెప్పను, నువ్వు కూడా చెప్పాలి. అంటే ఇప్పుడు నువ్వు నమ్మే దేవుడు ఎప్పుడన్నా నీతో మాట్లాడా? ఒక్కసారి కంటి కాపాడు. కంటికి కనపడ్డా? ఎలా ఉంటాడు ఆయన? రూపం లేదు, నిరాకారం, కంటికి కనపడదు. నిరాకారం అనే ఓడు, నిరాకారం అనే ఓడు నువ్వు చదివే గ్రంథంలో నేనే నువ్వు నువ్వే నేను. ఇంకా మనిషిని చూసి మనం నేనేమనుకోవాలంటే, నేను నిన్ను చూసి నువ్వు దేవుడిని అనుకోవాలి, నువ్వు నన్ను చూసి దేవుడిని అనుకోవాలా? రూపాయలు వేరే, పేర్లు వేరే. నువ్వు వేసి అనుకుంటావు, శివుడు అనుకుంటావు, వేరే కూడా. ఈశా అంటే కొంతమంది యేసు అంటారు, కొంతమంది ఈశా అంటారు. భావాలు వేరే. నువ్వు ఏదనుకున్నా కానీ మన రాయి పూజిస్తారు, చెట్టు పూజిస్తారు. అంటే ఏమైనా ఉందా? మీరు చేసేది ప్రచారం ఏమైనా ఉందా? పేపర్ మనంతా బ్రహ్మంగా ఏమైనా ఉంటే ఇవ్వండి, మేము కూడా చదువుతాం, పర్లేదు. బ్రహ్మంగా సార్ కార్డు పంపిస్తాం. ఉందా? మనం బ్రహ్మంగా అయితే నేను నీకు పాంప్లెట్ ఇస్తాను. అంటే మా దాంట్లో ఏమైనా తప్పు ఉందేమో నువ్వు చూసి చదువు. ఊరికనే మా దాంట్లో ఏమన్నా సరే. మేము చేసేది ఏంటంటే చూడండి, ఆకలితో ఉన్న వారి కడుపు నింపుతూ చెడు అలవాట్లకు బానిసలుగా మారి నశించిపోతున్న మనుషులను అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరిని రక్షించడానికి మా ప్రయత్నం. దీంట్లో ఎక్కడన్నా మతం గురించి కానీ కులం గురించి కానీ ఏమైనా ఉందా? మా జీవితంలో ఏం జరిగింది? మనము అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, మంచి చేస్తే మంచి చేసేలా, ఈర్ష్యం లేకుండా, ద్వేషాలు లేకుండా. ఒకటి మాత్రం దేవుడు ఖచ్చితంగా వాస్తవం. రూపాలు వేరే, ఒకటి మాత్రం దేవుడు ఈయన అనలేదు. మనం మంచి చేస్తే కష్టాలు మాత్రం భయంకరంగా వస్తాయి. మంచి చేసేవాడికి కష్టాలు వస్తాయి. కష్టంలో దేవుడు ఉన్నాడు, సుఖంలో దేవుడు లేడు. అదే చూడు, సుఖానికి నువ్వు అలవాటు భోగాలికి భోగాలికి అంటే డబ్బు కూడే కొలది రోగాలు పాలైపోతాయి. అంటే భోగాలు పెరిగినప్పుడు రోగాలు ఖచ్చితంగా వస్తాయి. ఇప్పుడు భోగాలు ఎవరు చేస్తున్నారు ఎక్కువగా? డబ్బును కొట్టే చొల్లే. డబ్బులు ఉండేది ఎవరు? డబ్బును కొట్టే చొల్లే. అదే ఎవరు వాళ్ళు? మనం పెట్టుకుందే. ఆత్మకి కులం లేదు, ఆత్మకి మతం లేదు, నిరాకారం, రూపం లేదు. నువ్వు వేసి అనుకుంటావో, శివుడు అనుకుంటావో, మన తోన రూపాలు లేదు. ఇన్ని మనం పెట్టుకున్నాం. అదే విధంగా చెప్తున్నాడు. మరి ఎందుకు ఇన్ని రూపాయలు? ఎందుకు ఒక రూపాయి సరిపోద్దుగా? ఏం చేస్తాం? కర్మ కలిగి జరగాల. కట్టుల్లా ఈసులు దేశాలు ఒకనాడు చంపుకోవాలి. నువ్వు విధంగా కష్టపడుతున్నావు, ఈ విధంగా తిరుగుతా ఉన్నావు. బండికి పెట్రోల్ ఏంది, అన్నం ఏంది, భోజనం ఏంది, నువ్వు విధంగా పడుతున్నావు. ఏదో రూపంలో ఆ భగవంతుడికి సేవ చేస్తున్నావు. కానీ రకరకాల వస్తుంటాయి. ఇప్పుడు నాకు భగవంతుడికి సేవ చేస్తున్నావు అనేది గ్రహించావా? ఖచ్చితంగా భగవంతుడు సేవ చేస్తున్నావు. కానీ పాంప్లెట్ ఎందుకు నలుపుతున్నావు? పాంప్లెట్ నాకు అంతే అలవాటు. నేను నమ్మను ఇది. మీరేమని అనుకోండి. అవును, దాంట్లో నీకేం లేదే. ఆది కాండము దాంట్లో నాకు సంబంధించింది, నాకు దేవుడికి సంబంధించిన అనుబంధమే ఉంది. దాంట్లో ఇంకేం లేదే. అంటే దేవుడు కాదంటారా? అది ఎవరు మంచి పని అయితే రూపాలు వేరేనా? రూపం వేరే. కానీ ఆ రూపంలో నేను నీకు చేతో నీకు చిలువ డబ్బులు లేవన్నా, అలమడేస్తున్నావు. ఏదో రూపంలో మానవుడు వచ్చాడు, ఏదో 10,000 పెట్టున్నావు. అప్పటికి దేవుడు లెక్క మేము దేవుడు పంపించిన మనిషిని లెక్కేస్తాం. అంతేనా? ఈ రూపం వేరే. నువ్వు యేసు ప్రభువా ఈ తిరుమల కాదు. సరే, ఎన్ని రోజులు అయింది మీరు ఇట్లా స్టార్ట్ చేసి? ఎన్ని రోజులు అయింది? నేను ఇప్పటి నుంచి కాదు, చిన్నప్పటి నుంచి 33 సంవత్సరాల నుంచి. పెళ్ళి అయిందా మీకు? పెళ్ళి అయితే ఆడపిల్లకాయలు ఇక్కడే ఉంటారు, ఫ్యామిలీ ఇక్కడే ఉంటారు. ఎక్కువ సేవా కార్యక్రమం. దళితులు గౌరవించండి, వాళ్ళకి అన్నం పెట్టండి, వాళ్ళకి ఆకలి. కరెక్ట్ గా మేము వచ్చే టైంకి మీరు మైక్ తీసుకుని ఎలా మాట్లాడగలిగారు? నేను వచ్చేది మల్లికార్జునరావు. ఇప్పటికి కబ్బోలు, రెడ్లు, యాదవులు, చెట్టిగాలు, బల్జలు మొత్తం మారిపోయారు. ఇప్పుడు వాళ్ళే పనులు అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే దొక్కేస్తారు. ఎవరు వచ్చినా గొడవ పెట్టుకున్నారు. ఆయన ఎవరో మనకు తెలియదు. ఏపకూడదు అనుకుంటా.
మీకు తెలియదు ఆయన మన తెలియదు. మీరు పంపించారని మేము అనుకుంటున్నాం. ఓ కాదు స్వామి అని బలవాడు స్వామి బలవాడు స్వామి లేదు నిజంగానే అన్న మల్లికార్జున అన్న నీ అన్న నీ పేరు మల్లికార్జున నీ వీడియోలు చూస్తా ఉంటా నేను చూస్తా ఉంటా కానీ తప్పు చేస్తున్నా మంచిగా చేస్తున్నా లేదు తప్పు లేకపోతే ఎందుకు నువ్వు ఆపావు? మత మార్పు చేయకూడదు కదన్నా. మత మార్పిడి నువ్వు నేను బైబుల్ చదివాను అన్నావు కానీ నేను బైబుల్ చదివాను అన్నావు కానీ బైబుల్ చదివాను అన్నా. సరే ఒక్క నిమిషం అన్నా. సరేనన్నా ఇప్పుడు నువ్వు ఎట్లా వచ్చావన్నా? నువ్వు ఎట్లా పుట్టావు? నీ పెద్దవాళ్ళు ఎట్లా పుట్టారు? వాళ్ళు ఎట్లా పుట్టారు? సృష్టికర్త అమ్మ. అసలు ఫస్ట్ ఎవరు పుట్టింది? ఎవరు? పరమాత్మ. ఆమె పాడికి ఆమె చేసుకుంది. అండము పిండము బ్రహ్మాండము. తల్లి గర్భంలో నేను ఉన్నప్పుడు నా తల్లి గోమాత గల అమృతం సుబ్బమ్మ ఎల్లమ్మ నా కూతు నీళ్లు పట్టుకున్నమ్మ 6 నెలలు. ఒక్క నిమిషం అన్న. ఇక్కడ ఇదిగో నువ్వు రాసుకున్నావు ఇక్కడ గోమాతని జాతీయ ప్రాణిగా ప్రకటించాలి. ఓకే బాగుంది, మేము కూడా సపోర్ట్ చేస్తాం. అయితే విషయం ఏంటంటే మనమేమో శుభ్రంగా అన్నం వండుకొని పంట పండించుకొని అన్నం వండుకొని తింటాం. అవును. కానీ నువ్వు నమ్మే దేవుడేమో పోయి గడ్డి తింటదా? చిన్న మాటను ఆవు పాలు గేదె పాలు తాగకపోతే పిండి మిగతాలు కాదు. అవును, దాంట్లో మంచి ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయి, విలువలు ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి. పోషకలు ఉన్నంత మాత్రాన దేవుని చేసేస్తారా ఒక జంతువుని కూడా? జంతువు గోమాత అడుగుకు వెళ్లి విషమిచ్చే వనముకు లవ్లీ మింగ ఆ విషయాన్ని కంట్రోల్లో పెట్టుకుని మనకు పాలన చేస్తుంది. 2 లీటర్లు మాత్రమే ఇస్తుంది. ఇంకొంత కుదులు పెడతాది. గోవుని జాతీయ పాటిగా ప్రకటించకపోవడం గోపాలు తాగిన వాళ్ళకి చురుకుతనం తెలివితేటలు తాగేంత జ్ఞానము గోపాలు తాగ. నేను ఎప్పుడు తాగలేదే. తాగపోతే మనకి పిల్లలు ఇద్దరు కాదు. తాగలేదు. ప్రతి స్త్రీమూర్తి కూడా ఖచ్చితంగా ఆవు. నేను ఎప్పుడు పాలు తాగను. చిరాకు. అమ్మని అవ్వాలని చేయకూడదన్నారు. గుర్తుపెట్టుకో. ఎందుకంటే మన అమ్మ వేరు ఆవు వేరు. నువ్వు అమ్మనే దేవుడి తర్వాత ఈ భూమి మీద తల్లిదండ్రులు గురువు ఒక ఇంపార్టెంట్. తల్లి ప్లేస్ లో ఒక జంతువుని ఎలా పెడతావు? తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు తల్లి ప్లేస్ లో ఒక జంతువుని ఎలా పెడతావు? సరే మనకెందుకులే గానీ ఒక్క మాట చెప్పిపోదాం అనుకుంటున్నా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా ఒక్క నిమిషం నువ్వు అన్నావు. ఇప్పుడు చౌదరీస్ అన్నావు. నువ్వు అదే మనం పెట్టుకున్నావు. కమ్మోన్ అన్నావు. కమ్మోళ్ళు రెడ్డి ఒక్క నిమిషం అన్న. ఒకటి మాత్రం వాస్తవం. నువ్వేమైనా చెప్పాలనుకుంటే చెప్పి నేను కూడా వింటా. కానీ నేను చెప్పేది ఒక్క నిమిషం. నువ్వు నా సోదరుడివి, నా సోదరుడివి. అయితే నేను చెప్పేది ఏంటంటే నువ్వు ఏ కులమైనా ఏ మతమైనా నువ్వెవరైనా కూడా నిజమైన దేవుడు యేసుక్రీస్తు. నమ్మితే నమ్ము, లేకపోతే లేదు. నేను శివుడు అంటున్నా. సరే నీ ఇష్టం. నేను విశ్వ బ్రాహ్మణుడు అంటున్నా. ఆయన దారు శిల్పి, ఆయన తండ్రి యెహోవా. శిల్పాలు చెక్కే తండ్రి యెహోవానే. మళ్ళీ ఎందుకు మరి? దారు శిల్పి వాళ్ళ తండ్రి గారు యెహోవా. మహానుభావుడు. యెహోవా అంటే ఎవరు? తండ్రి గారు. యెహోవా అనేది ఎక్కడన్నా పేరు మీ గ్రంథాల్లో? మీ గ్రంథాల్లో ఉందా? మీ గ్రంథాలలో ఉంది, మా గ్రంథాల్లో ఉంది. మీ గ్రంథాల్లో ఎక్కడుంది చెప్పు. మీ గ్రంథాల్లో ఎక్కడుంది? 2000 సంవత్సరాల క్రితం పుట్టింది యేసుక్రీస్తు. యెహోవా అన్నావా? ఇప్పుడు యెహోవా దేవుడు ఎప్పుడు పుట్టాడు? మరి ఎందుకు ఇదంతా నువ్వు అక్కడ మాట్లాడలేకపోయావు ఇందాక? ఎందుకు వచ్చి నువ్వు ఆపాలి అని నీవు గొంతు దించుకున్నావు కానీ మరి ఇది సత్యమా కాదని ఎందుకు గ్రహించలేకపోయావు? ఇవన్నీ ఎవరు తయారు చేశారు? నోటి మాటతోటి అన్ని కలుగు చేశాడు. ఒక నిమిషం. మరి ఇవి ఓన్లీ 5 భూతాలు పంచభూతాలు అన్నావు. రాత్రిపూట కనపడే భూతం ఏంటి? అది ప్రేతాత్మ. చేసిన పాపాలు కోరిక తిరగకపోతే ఇప్పుడు అది సంఖ్యం జాతులు, డాకిన్ జాతి ఎన్నో ఉంటాయి. ఇప్పుడు ఒక స్త్రీమూర్తిని అన్యాయంగా దారుణంగా మానభంగం చేసామో ఆమె ప్రేతాత్మ అయిపోయింది. పట్టుకొని పీడిస్తుంది. ఎవడైతే ఎవడు మానభంగం చేసిండో వాడు పట్టుకొని పీడిస్తుంది. కోరిక తీరని వాళ్ళు ప్రేతాత్మ అవుతారన్న. మంచిదిలే. థ్యాంక్స్. మరి నువ్వు చేయైతే నాకు నువ్వు చేయా. ఒక్క నిమిషం. నాకు మంచి జరుగుతుంది నువ్వు నాకు చేయి. మల్లికార్జున గారు ఆయన ఏదని కానీ ఆయన మాత్రం కారు పెట్టుకొని తిరుగుతూ ఉండు. ఎందుకంటే ఈ మండుడి ఎండాకాలంలో చలికాలం ఏమీ లే. ఆయన యేసుప్రభు పెట్టుకొని చేస్తా ఉండు. ఈరోజు ఆయన ఒక యాక్సెప్ట్. నేను హిందూనే. నేను నా కులం నేను చచ్చిపోయినా, నేను బతికినా, నా ప్రాణం పోయినా నేను హిందూగా పుట్టాను. కానీ ఇక్కడ ఏంటంటే కారణం ఏంటంటే ఎవరైనా సరే మనం కానీ కష్టపడుతున్నాడు, బాగా చాలా కష్టపడుతున్నాడు. ఎందుకంటే ఆయన ప్రయత్నం ఆయన చేసుకుంటూ పోతా ఉన్నాడు. ఒక మనిషి ఇంత తిరిగితేనే నువ్వు ఏదో చెమటలు పోతేనే కష్టపడుతున్నావు నన్ను అంటున్నావు.
మరి దేవుడే భూమి మీదకి వచ్చి ఇక్కడికి వచ్చి మానవుడు పాపం నిమిత్తం ప్రాణం పెట్టి మరి ఆయన తిరిగి మళ్ళీ లేచాడు. అన్నానికి దండం పెడతానని పాపం లేదా? పాపం భయంకరంగా పెరిగిపోయింది స్వామి. ఈర్ష్యలు, ద్వేషాలు, స్వార్థాలు, కుళ్ళు, కుదంతులు, ఆకలి కోసం పట్టుకుడు, ఆకలి కోసం మతం ఇవన్నీ ఎంతమంది ఇవన్నీ ఎంతమందికి తెలుసు? ఇవన్నీ ఎంతమందికి తెలుసు? మరి ఈ పాపాలు పోవాలంటే ఏం చేయాలి? ఈ పాపాలు పోవాలంటే ఏం చేయాలి? ఏం చేయలేదు. పంచభూతాలు అయిపోయింది 2057 కల్లా మొత్తం పోవాల్సి. 2057కి అయిపోతుంది ఎవరు చెప్పారు? వీరబ్రహ్మ కాడ్డానము. వీరబ్రహ్మం గారు దేవుడు అని ఎన్ని దేశాల్లో ఎంతమందికి తెలుసు అన్న? వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన కాలజ్ఞాన ప్రకారంగా మనమేడ కడప జిల్లా బార్డర్ లో ఉన్నాం కాబట్టి మనకి తెలుసు. నెల్లూరులో ఆకాశం మెరనయ్యను, 6 మతాలు ఏకమయ్యను, సనాతనమైన నిలబడను. ప్రపంచం 3వ యుద్ధం వచ్చింది. పద్యాలు నేర్చుకున్నాం. చంచలము జగతి లోపల వేరే దానికి గోమాత పాలు దాగినా జ్ఞానం వచ్చింది, తెలియొచ్చింది. మగజన నువ్వు ఏదైనా మగజన గారు ఏదైనా మా స్నేహితులు మొన్న కలిసింది, ఆయనకి నా వంతు ఏదో నా చాలా, ఎందుకంటే డిబేట్ ఇది, నిజాలు తెలుసుకున్నాం. దేవుడు నిన్ను క్షమించి రక్షించు, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. నేను పాపం చేస్తే నాకు శిక్ష ఖచ్చితంగా. పాపము చేయకపోయినా మనిషి పుడతానే పాపన్న. ఒక్క మాటలో చెప్పాలంటే యేసు నామములో నీలో ఉండే దురాత్మ పోవును గాక, నువ్వు రక్షణ పొందుదువు గాక, దేవునికి సాక్షిగా బ్రతుకుదు కాక, దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని నువ్వు చేసే పని దీవించును గాక. ఏది సోడా బండి? ఈ పని కాదు, వచ్చే వాళ్ళని కొట్టడానికి కాదు, సోడా బండి కొట్టబోయావు కదా, అడ్డుకున్నా. అయ్యా మతమాపు చేయొద్దని దండం పెడతానే స్వామి. మత మార్పిడి చేయొద్దని ఆర్టికల్లో ఉందా? ఆర్టికల్ ఏమన్నా ఉంది? రాజ్యాంగం రాసింది మహానుభావుడు అంబేద్కర్ గారు, మహానుభావుడు, దేవుడు, బ్రహ్మదేవుడు. ఆ రోజు 400 సంవత్సరాల కిందట అంతరవాంతరం చూసి అగ్రవర్ణాలు వీరబ్రహ్మణ్య స్వామిని లాగినారు, కించపరిచినాడు. అంబేద్కర్ గారు బ్రహ్మదేవుడు అన్న. ఆ రోజు బ్రహ్మంగా స్వామి పక్కాను బాధపడగాకురా, రాబోయే రోజులు ఉత్తరాలు కొడతావు, నువ్వు చెప్పిన శాసనం అవుతుంది, నువ్వు చెప్పిన మాట వేదం అవుతుంది. ఆయనే డాక్టర్ అంబేద్కర్ గారే నాకు మాత్రం బ్రహ్మదేవుడు. ఆయన లేకపోతే ఈ రోజు ఈ భూమి మీద ఎవరు లేరు. ఆయన మాత్రం ఆయన అర్థం పెట్టుకుని మొత్తం మారిపోకూడదు. ఇప్పుడు రాజ్యాంగంలో ఆయన బ్రాహ్మణుడు దగ్గర పెరిగినాడు, బ్రాహ్మణమ్మాని పెళ్లి చేస్తున్నాడు, జామవంతుడు. ఆయన హిందూ అన్న. ఇప్పుడు ఏదైనా ఒక టెంపుల్కి వెళ్తే వాళ్ళు చదివే మంత్రాలు నీకు ఏమైనా అర్థమవుతాయా అన్న? నేను గుడికి పోను, బ్రాహ్మణుని దగ్గర నేను అంతవరకు అంత గౌరవించాను. ఆ చదివే మంత్రాలు నీకు ఏమైనా అర్థమవుతాయా? అన్న, అర్థమవుతాయి. అర్థం చెప్తావా నువ్వు? నాకు అర్థం చెప్తావు, నువ్వు ఏదని చెప్తావు. ఇక్కడ వచ్చేసి వాగినం మంత్రోచనకి పవర్ ఉంటుంది, కానీ అబద్ధం ఆడకూడదు, మోసం పని చేయకూడదు, ఏమి చేయకూడదు, ధర్మంగా నిస్వార్థంగా చేయాలా. తినడానికి డబ్బులు లేకపోయినా ఏమి ఆశించుకొని చేయాలా, ప్రతిమ ఆశించకూడదు. ఇది ఈ మోసం పనిచేసి ఏం చేస్తే మంత్రము పనిచేయదు. అన్న గురు దేవపి నమః, గురు బ్రహ్మం, గురు విష్ణు, మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఆ మంత్రం అనేది మన మనసు అనేది నిశ్చలంగా ఉండాలి, కల్మషంగా ఉండాలి. ఇప్పుడు నువ్వు కామం మాత్రం నీకు అవసరం లేదు. నీ గమ్యం ఏంటన్నా? నా గమ్యం ఏం లేదు, కలియుగ సమాప్తం కావాలనుకుంటున్నాం. ఆ వీరబ్రహ్మ స్వామి ఈ ఘోరాన్ని దుష్టశిక్షణ జరగాల, పేదోళ్ళు మా సర్వనాశనం అయిపోతా ఉండు, డబ్బులు కోట్లు కూడా సంపాదించి మిత్రి మీద కట్టుకొని ఈ విధంగా ఒకటే హిందూ తట్టం పెట్టుకొని వ్యాపారంగా మార్చుకుందా? అదైతే కరెక్ట్. ఏం చేయాలండి కర్మనా? ఏ పూజారి గాని, ఏ డబ్బున్న కోసం గాని మనిషికి గౌరవపోయా వాడు ఏం చేస్తారు? నమ్ముకున్నాడు. వాస్తవా కదా? నిజం చెప్పండి. ఆ ఇంగ్లీష్ వాళ్ళు పాపం సహాయం చేశారు, అలా తప్పు. ఎవరో మారిస్తే మార్చడానికి ఇది మతం కాదు, ఇది ఒక మంచి మార్గం అన్న. నీకు తెలియట్లా? ఒక్క నిమిషం చెప్పేది. విజ్ఞాన్ని పూజించగాకు, చెట్లను పూజించగాకు. చెట్లు లేకపోతే కష్టపడి మట్టికి దండం పెట్టుకొని వరి పంట పండించి దండం పెట్టుకొని మేము పండిస్తాం. ఆ భూమి మీద ప్రతి చెట్టుని ప్రతి పొట్టని మేము కూడా ప్రార్థన చేసుకుని నాట్లు మొదలు పెడతాం, కోస్తాం, వండుకొని తింటాం. ఆఖరికి ఎవరో వండింది కూడా మేము ప్రార్థన చేసుకుని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత బ్రిటిషోడు అనబాకన్నా, వాళ్ళు ఒకే ఏదో చేస్తుంటారు కానీ వాళ్ళంతా క్రైస్తవులు కాదు. నిజంగా సత్యాన్ని తెలుసుకున్నవాడు క్రైస్తవుడు, మన సృష్టికర్తను గ్రహించినోడే క్రైస్తవుడు. సరే, ఏది ఏమైనా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. మీకు ఎందుకంటే కలియుగంలో చూస్తున్నాం, ఘోరాన్ని చూస్తున్నాం.
ఏం చేస్తాం? ఆకలే కులము, ఆకలే మతం, కూటి కోసం కోటి చెమట గారిపోతుంది. పనికి పోదాం. టిఫిన్ చేసి వస్తున్నా. మాదా హైదరాబాద్ ప్రకాశం జిల్లా కదా? కాదు, హైదరాబాద్. ప్రకాశం జిల్లా అంతా తిరిగి పూర్తి చేసాం. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో వచ్చాం. పర్లేదు. నేను కూడా ఏమిటంటే అంటే నీ ఆవేదన నాకు అర్థమైంది. నేను కూడా ఏమంటున్నానంటే సత్యాన్ని నువ్వు కూడా గ్రహిస్తే బాగుంటుంది. దేవుడు ఒక్కడే. నువ్వు ఏ దేశం అన్నా కానీ ఒక్క నిమిషం, ఒక విలేజ్ కి ఒక సర్పంచ్ ఉంటాడు, ఒక మండలానికి ఒక ఎంఆర్ఓ ఉంటాడు, ఒక జిల్లాకి ఒక కలెక్టర్ ఉంటాడు, ఒక రాష్ట్రానికి ఒక సీఎం ఉంటాడు, ఒక దేశానికి ఒక ప్రధానమంత్రి ఉంటాడు. ప్రపంచం మొత్తానికి దేవుడు ఒక్కడే ఉంటాడు. ఆ ఒక్కడు ఎక్కడో గల్లీలోనో లేకపోతే ఒక గుడిలోనో కాదు పరిమితం. దేవుడు ఏమని చెప్తున్నాడు అంటే గుండెల్లోనే నేను ఉంటానని చెప్తున్నాడు. మన హృదయంలోనే ఆయన ఉంటాడు. మనిషి ఎప్పుడు దేవుడు కాదు. మనిషి ఎప్పుడు దేవుడు కాదు. నువ్వు అన్ని బైబిల్లో పేర్లే చెప్తున్నావు. యెహోవా అంటే ఏంటి? యెహోవా అంటే మా తండ్రి దేవుడు. యెహోవా అనేది గారు శిల్పి గారు తండ్రి గారు యెహోవా మహానుభావుడు శిల్పాలు చేయగలన్నా 2000 సంవత్సరాల ముందు. సరే, దేవుడు నిన్ను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. నువ్వు ఎంత ట్రై చేసినా కూడా రాదన్నా. నేను బ్రహ్మంగా అంతే. ఆయన కాలజ్ఞానము కాలమే కాలి అంటే కాలం అంటే సరే నీ నమ్మకాన్ని నేనేం అనట్లేదు కానీ సత్యాన్ని గ్రహించాలి. మన నమ్మకాలు వేరు, సత్యం వేరు. అన్నా దేవుడు చెట్టు ప్రతి జీవిలో అన్నిట్లో ఉండేది భగవంతుడే కదన్నా. నేనే నువ్వే నిన్నా, రూపం వేరేనా, భావం ఒకటే కదన్నా. నా దేవుడు గొప్ప అంటే నేను అహంకారం అన్నా. లోపల అమ్మ నా దేవుడు గొప్ప అనట్లా. నా దేవుడు కాదు. హలో, నాకొక దేవుడు. ఒక్క నిమిషం. నాకొక దేవుడు, నీకొక దేవుడు లేడు. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడెవరో తెలుసుకో. మనిషి ఎప్పుడు దేవుడు కాదన్నా. మనిషి ఎప్పుడు దేవుడు. దేవుడే మనిషి. ఈ దేహములోన కొండల శక్తిలోన దాగి ఉంది. కంటికి కనపడదు, నిరాకారము, రూపం లేదన్నా. ఓకే, మంచి. యేసు ప్రభు నిన్ను మార్చును గాక. ఓకే, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుని పేరిట వందనాలు. ఇప్పటి వరకు చూశారు. ఈరోజు పొద్దున్నే జస్ట్ బాక్స్ ఇక్కడ పెట్టి ప్రైజ్ ది లార్డ్ మీకు అందరికీ దేవుడి మాటలు చెప్తున్నామని స్టార్ట్ చేశాము. మతోన్మాదులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళ పేర్లు, ఆ సంస్థల పేర్లు కూడా నేను చెప్పడానికి నాకు ఇష్టపడట్లేదు. ఎందుకంటే అవి సంస్థలు కాదు, అవి ఒక కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు. వాళ్ళ ఏజెంట్లంతా వచ్చారు, నినాదాలు చేసుకుంటూ ఆపాలని చెప్పారు. సమర్థవంతంగా తగ్గించుకొని దేవుడి పక్షాన సువార్తను అయితే పూర్తిగా ప్రకటించేసాము. అందుని బట్టి దేవునికి స్తోత్రం. అట్లాగే అక్కడ చాలామంది క్రైస్తవులు కూడా వచ్చి దేవుడి పక్షాన్ని నిలబడ్డారు. ఎందుకంటే మా మతాన్ని మేము ప్రకటించుకుంటాము, మా దేవుడిని మేము ప్రకటించుకుంటాం, మీ గొప్పలుంటే మీరు చెప్పుకోండి, మా దేవుడి గొప్పతనాన్ని మేము ప్రకటించుకుంటామని పాపం చాలామంది వచ్చారు. ఇంచుమించు ఒక 60-70 మంది దాకా వచ్చారు. కాకపోతే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే వీళ్ళ నోట్లలో సిగరెట్లు ఉన్నాయి, బీడీలు ఉన్నాయి, నోట్లో గుట్కాలు ఉన్నాయి, పొగాకు సంబంధించిన ఆ పదార్థాలు ఉన్నాయి. అవన్నీ మానేసి దేవుని పక్షాన నిలబడితే ఇంకా బాగుండేది. వీళ్ళు పరిశుద్ధంగా ఉంటూ దేవుడి పక్షాన పోరాటం చేయడానికి సైతాన్ గాడితోటి రెడీగా ఉండాలి. దేవుడి పక్షాన్ని నిలబడ్డందుకు చాలా సంతోషకరం. కాకపోతే ఇంకా పరిశుద్ధంగా ఉంటే ఇంకా చాలా బాగుండేది. మీరు కూడా ఇలాంటి సువార్థికులకి సపోర్ట్ చేయండి. సపోర్ట్ అంటే ఏదైనా ఇట్లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఒక 10 మంది వస్తే ఇంకా మనకి బలం. అలా అని వాళ్ళని చూసుకుని రెచ్చిపోలేదు. వాళ్ళకి చెప్పేంతే చెప్పాము. వాళ్ళు ఏంటంటే అనేది మత ప్రచారం చేయటం తప్పు అని అంటున్నారు. నేనంటాను మత ప్రచారం చేసుకోవచ్చు, మనకి రాజ్యాంగం హక్కు కల్పించింది, ఎవరి మతాన్ని వాళ్ళు స్వేచ్ఛగా ప్రకటించుకోవచ్చు. మత మార్పిడి చేయడం తప్పు. మేమేం మత మార్పిడి చేయట్లేదు. మీకేమైనా బలవంతంగా బైబిల్ ఇచ్చామా, బలవంతంగా పాంప్లెట్స్ ఇచ్చామా, లేదు కదా అన్న టైప్లోనే మాట్లాడాం. వాళ్ళు కూడా తగ్గి వెళ్ళిపోయారు. ఎక్కడో అక్కడ మొత్తానికి అయిపోయింది. దేవుడు కార్యం జరిగించాడు. ఈరోజు జరిగిన డిస్కషన్ అందరిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిలో కూడా ఒక మారు మనసు కలగాలి. మీరంతా ప్రార్థించండి. నిజమైన రక్షణ భాగ్యాన్ని వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళకి కూడా చెప్పాల్సిన బాధ్యత ఉంది. వాళ్ళు కూడా వాళ్ళ కోసం కూడా దేవుడు ప్రాణం పెట్టాడు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే మనం మాట్లాడాము. మీరంతా కూడా ప్రార్థించండి. వాస్తవానికైతే చాలా డిస్టర్బెన్స్ జరిగింది. ఈరోజైతే ఇంక సువార్త చేయకూడదు, అంత డిస్టర్బెన్స్ జరిగింది, మీకే అర్థమవుతుంది. కానీ అలా మనం పారిపోకూడదు. అడుక్కు తినేవాడి దగ్గర నుంచి ఎంత పెద్ద ఆఫీసర్ అయినా, లక్షాధికారి అయినా, కోటీశ్వరుడైనా కూడా మనం సువార్త చెప్పాలి, మన దేవుడి గురించి ప్రకటించాలి. ఓకేనా? మీరు కూడా అనేక మందికి సువార్తను ప్రకటించండి. మీకు సువార్త చెప్పడానికి వీలు లేకపోతే కనీసం ఒక పేదవాడికి భోజనం పెట్టండి, 4 మాటలు దేవుడి గురించి చెప్పండి. చెప్పడం మాత్రమే మన వంతు, కార్యం చేసేది ఆయన వంతు. మనం ఎవరిని మార్చలేము. మార్చడానికి ఇది మతం కాదు, ఇది ఒక మంచి మార్గం.
మనం దేవుడి మాటలు చెప్పినప్పుడు ఆయనే వాళ్ళ హృదయాల్ని కరిగిస్తాడు. ఎందుకంటే మనకి మాంసపు గుండెనే పెట్టాడు కానీ రాతి గుండెని పెట్టలేదు దేవుడు. ఈ లోకంలో ఏం సంపాదించినా ఏం సాధించినా వేస్టే. కనీసం ఒక నలుగురి కన్నా సువార్తను చెప్పి అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగి ఆయన ఎదుట సాక్షిగా నిలబెట్టాలి. దానికోసమే నిలబడండి. ఈరోజు చాలా మంది నిలబడ్డారు, చాలా సంతోషం వేసింది. అబ్బా ఇంతమంది క్రైస్తవులు ఉన్నారా ఇంత పల్లెటూరులో కూడా అనిపించింది. కాకపోతే 4 రోడ్ల జంక్షన్ అనమాట అది. అయినా కూడా ధైర్యంగా దేవుడు సువార్తను పూర్తిగా జరిగించాడు. చాలా సంతోషకరం. మీరంతా ప్రార్థించండి, అనేక మందికి సువార్తను ప్రకటించండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా. వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా నడవనీయుము నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని నీ త్రోవలు నన్ను నడుపుము. నడవ
నడవనీయుము దేవా నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. క్షయమైన ఈ మంటి దేహం మన్నులో చేరేలోపు, ఒక్కరికైనా నీ వాక్యం నీ దాసునితో చేర్చనిమ్ము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమైన ఈ మంటి దేహం గుద్దుదామని వస్తున్నాం, మీరేమో భయపడట్లేదు. గుద్దుదామంటే ఇవ్వండి, చదివించుకోండి మంచి మాటలు, దేవుడి మాటలు. మీరంతా ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తు, ఆయన నమ్ముకుంటే స్వర్గానికి వెళ్తాం అమ్మా. అందుకని మీరిద్దరు క్రైస్తవులా, వీళ్ళిద్దరు హిందువులా? మరి దేవుడు నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడుగా, మరి వీళ్ళకి ఏమన్నా చెప్పావా? అదిగో ఆ తల్లి గారికి కూడా చెప్పండి, ఆమె సంసారం లాగుందిగా, చెప్పండి. అమ్మా, మీరు నిజంగా ఏ కులమైనా ఏ మతమైనా నిజమైన దేవుడు యేసుక్రీస్తే, మేము కూడా క్రైస్తవులం కాదు, మధ్యలో తెలుసుకున్నాం. 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నా, 18 సార్లు తిరుపతి గుండు చేసుకున్నా ఏం ఉపయోగం లేదు. దేవుడు నమ్ముకున్న తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నా. మీకు కూడా ఎన్ని రూపాయలు పెట్టినా, నీకు ఇన్ని ఆస్తులున్నా, ఎంత మీ పిల్లలు ఎంత బాగా చూసుకున్నా నీకు మనశ్శాంతి ఉండదు. దేవుడు నమ్ముకున్నప్పుడే మనశ్శాంతి. మాది హైదరాబాద్లో అమ్మ. థ్యాంక్ యూ తల్లి. మారు, ఈ లోకం శాశ్వతం కాదు. నీ భర్త, పిల్లలు, నీ పొలాలు, నీ కూలీలు ఎవరు రారు నువ్వు చనిపోయిన రోజు. నీ చీర కూడా ఇక్కడే వదిలేసి వెళ్ళిపోవాలి. అక్కడికి పోతే 2, ఒకటి స్వర్గం ఒకటి నరకం. యేసు ప్రభువు నమ్ముకుంటే స్వర్గానికి వెళతావు అని బైబిల్ చెప్తుంది. తెలుసుకో, చాలా బాగుంటుంది. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పొలాన్ని, నీ ఊరిని దీవించును గాక, నీకు మారు మనసు దయచేయును గాక. హలో పెద్దాయనా, టిఫిన్ చేస్తావా? ఏ ఊరు మీది? దా లేస్తావా, కూర్చుంటావా? దా లేచి కూర్చో, కూర్చో 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 ఇస్తాను, నువ్వు లే కూర్చో. ఇగో చెయ్యి కడుక్కో ఫస్ట్. ఏ ఊరు మీది? కారులో వచ్చాం. ఏ దప్పిగా అవుతుందా? కాలేదు, తర్వాత అవుతుంది.
జీవిత పయనం సాగుచున్నది ఆయుష్కాలం తరుగుచున్నది జీవిత పయనం సాగుచున్నది ఆయుష్కాలం తరుగుచున్నది నీ నావలో యేసు ఉంటే చాలు నీ నావలో యేసు ఉంటే చాలు ఆ యేసే నిన్ను నడిపించును ఆ యేసే నిన్ను నడిపించును బ్రతుకు బాటలో నీ గమ్యమేమిటో తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును తెలుసుకో మానవా మలచుకో బ్రతుకును మలచుకో బ్రతుకును ప్రవచనములు నెరవేరుచున్నవి క్రీస్తు రాకడ సమీపముగనున్నది నీకు బాగా దురాత్మ పట్టింది. యేసు నామంలో నీలో ఉండే దురాత్మ పోవును గాక. యేసు నామంలో నీకు రక్షణ కలుగును గాక. దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదించును గాక. ఆయన పోడు ఎండలో ఈ మాట నువ్వు సాయంత్రం రిటర్న్ రా ఏనే ఉంటాడు ఏడకి వచ్చేది ఆడికి వస్తాడు ఆ రోడ్లోకి. మీది హోటలా కాదే? మీది హోటల్ అయితే నువ్వు అందరూ చెప్ప అంత మంచి మాటలు చెప్తున్నా నోట్లో అది పెట్టుకున్నావు క్యాన్సర్ వచ్చింది. అది కాదు అతనికి ఎన్నిసార్లు చెప్పినా అంతే. ఇప్పుడు వారం నుంచి ఏనే ఉండు. ఫస్ట్ ఊర్లో ఉన్నాడు. ఊర్లో నుంచి ఇక్కడికి వచ్చిండు. మేము మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు మా అన్నం పెట్టేది నీళ్ళు ఇచ్చేది తినట్లేదు ఆడే పెట్టుకుంటున్నాడు. ఇంకొక కవర్ ఉంటుంది చూడు ఆ పక్క అవి కావాలన్నప్పుడు తింటాడు. లేదా వాళ్ళు ఏనే ఉంటారు బొగ్గుపట్టి వాళ్ళు ఇక్కడే. సరేలేగానన్నా ఆ నోట్లో మానేసి క్యాన్సర్ వస్తుంది. ఏం ఉపయోగం? నువ్వు ఆయనకి భోజనం పెట్టి మంచి చేసావు, నీకు నువ్వే చెడు తెచ్చుకుంటున్నావు. ఒక్క నిమిషం, మంచి మాటలు చదువుకో, దేవుడి మాటలు. మేము ఇట్లాగే తిరిగి దేవుడి పని చేస్తూ ఉంటాంలే, స్వార్థ చేస్తూ ఉంటాం. మీరు క్రైస్తవులేగా మరేంటి నోట్లో గుట్కానా? జీవితం మార్పు లేకపోతే దేవుడు మొత్తుతాడన్నా. దూరంగా ఉన్నావు అర్థమైందిలే. మరి ఏంటి దెబ్బలేంటి? అక్కడ పడ్డట్టున్నావు. యాక్సిడెంట్లో దేవుడు కాపాడా? అయినా కూడా ఇంకా వేస్తూనే ఉన్నావు. దేవుడేమో మన కోసం ప్రాణం పెడితే మనమేమో ఇంకా అసలు ఆయనకి నిరుత్సాహంగా ఉంటున్నాం. మారండి అన్న, మనమే మారాలి, వేరే వాళ్ళకి సాక్షిగా ఉండాలి. దేవుడు నిన్ను మార్చును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.